నిన్న ఫేస్బుక్లో ఇట్లా పెట్టారు. మన 5% ఏలూరు వెళ్ళి కాబట్టి వాళ్ళకి తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల ఏదైనా ఉంటే మరి పొరల బండ్లు అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ జీవాలతో పాటు అలా వదిలేశారు. ఆ జీవాలు అవన్నీ అలాగే ఉన్నాయి. పొద్దున మీడియా వాళ్ళందరూ కూడా ఫేస్బుక్లో ఇట్లా అప్లోడ్ చేయడం జరిగింది. అసలు అక్కడ తీసుకెళ్ళి మన కొరల బండిని అక్కడ వదిలేయటమా లేకపోతే డిస్పోజ్ చేయటమా, ఆ జీవాలను ఏం చేయాలి, అవన్నీ కూడా కొన్ని సందేశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా మీరు అందరికీ తెలియజేస్తే రేపు భవిష్యత్తులో కూడా మాలాంటి వాళ్ళు భయపడతాయి కాబట్టి అడుగుతున్నాం. మరి పొలిమేర చివర్ల కొరల బండ్లు వదిలేశారండి. అలాగే జీవాలు కూడా ఉన్నాయి. అది అందరికీ కూడా తెలియపరచండి. కొరల బండి ఎందుకు కూడా వదిలేశారు, దానికి జీవాలు ఎందుకు ఉన్నాయి, అలాగే దాని అర్థం పరమార్థం కూడా తెలియపరచండి రామారావు గారు. మరి సౌండ్ పెట్టమ్మా. హాలు హాలు సౌండ్ పెట్టు. మరి మహాతల్లి ఇవాళ వేలూరు నియోజకవర్గం మొత్తం మీద కూడా 10 విధాలుగా అందరూ అమ్మవారిని కొలుచుకొని అమ్మవారిని కొలుచుకుంటున్నారు. అనగా మహాతల్లి మరి కొరల బండి అంటే విధానము. ఇందాక అమ్మవారు కొరల గురించి చెప్పాము. అలనాడు మహానుభావుడు తొమ్మండుగురు మాలక్షరాజుల్ని 9 కొరలు వేసి అమ్మవారికి ఆగారము సాలదంటే ఆ కొరతలకి ఉన్నవారిని విడిపీయటం కోసం రాజు రఘుదేవరాజు అయ్యి తన ప్రాణాలని అర్పించి ఆ యొక్క మహానుభావుడు భుక్తి పెడితే గాని చలామణి కాలేదు తొమ్మండుగురు మాలక్షరాజులు. అనగా కొరల బండి అంటే ఆ కొరల బండి పొలిమేర మీదకి తీసుకెళ్లేటువంటి ఒక పమ్మలవారు అమ్మవారు కొరల బండిని చదలావిధులుగా చేసి ఆ యొక్క అమ్మవారు ఏటలు కానీ పందులు కానీ కోడి పిల్లలు కానీ ఎలాంటివి ఉన్నా కానీ అన్నీ అష్టదిబ్బందన చేసి గుంట తీసి గుంటలో పంది పిల్లలను పెట్టి బతకపోతే మన యొక్క ఇంటికి తీసుకువెళ్ళి అనగా మహాతల్లి అమ్మవారు ఏదైతే కొరలబండి ఆభరణాలు అయితే ఉన్నాయో అలాంటివి కూడా ఇంటికి తీసుకువెళ్ళి మనకి అవసరమైతే వాడుకోవటం, లేదంటే ఎవరికైనా కావాలంటే మంత్రపిచ్చి ఇవ్వటం జరుగుతున్నది. అలాంటి దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు ఆభరణాలు అనేటివి ప్రతి ఒక్కటి కూడా భూస్థాపం చేయాల. పంది పిల్లలు కానీ కోళ్ళు కానీ ఏటలు కానీ ఈ యొక్క అమ్మవారు కొరలబండి పొలిమేర మీద తీసుకుపోయినప్పుడు ఆ కొరలబండి అనేది ఎవరికి కనపడకూడదు, ఎవరు చూడకూడదు. కొరలబండి పోయింది అంటే ఈ యొక్క 3 నెలల మంది అమ్మవారిని సాగనంపేని యొక్క గ్రామస్తులు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో సాగనంపారు. కాబట్టి కొరలబండి అనే ఒక అమ్మవారులు ఎక్కడ రూపు అనేది కనపడకుండా ఉండాలని చెప్పేసి అలనాడు మహానుభావులు చెప్పారు. మా తాతల తండ్రుల కాడ నుంచి జరుగుతున్నది. అలాగనే 2018లో చేయమంటే కొరలబండి నూరు పోగు కూడా ఇక్కడ లేకుండా తీసుకెళ్ళాము. మరి ఇప్పుడు కూడా అలాగనే జరుగుతున్నది.